స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హై వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు. సో మన ఇండియాలో అయితే ఏమన్నా నేరాలు జరిగితే పృథ్వీ గారు అంటూ ఉంటారు, ఆ న్యాయం తీర్పు వచ్చేసరికి తరతరాలు మనం ఆస్తులు అమ్ముకోవాలి, మన వయసు అయిపోయి ఉంటుంది, అవతల వాడికి శిక్ష కూడా పడదు, వాడు మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేసేస్తాడు. సో అందుకే ఇండియాలో నేరాలు ఎక్కువ అయిపోతాయి అని అంటూ ఉంటారు. మీరు ఒక అడ్వకేట్గా మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే September 3 యాక్చువల్గా మన ఇండియన్ ఒక తెలంగాణ అబ్బాయి, తను అక్కడ జాబ్ చేస్తున్నాడు. రూమ్కి వచ్చాక రూమ్మేట్స్తో గొడవ పడుతూ ఉన్నారు, కత్తితో పొడుస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళు కాల్ చేస్తారు కదా, పోలీసులు వచ్చారు. ఈ అబ్బాయిని 4 times షూట్ చేశారు. ఆ అబ్బాయి చనిపోయాడు. అంటే చూసినందుకు అవతల పర్సన్ని పొడుస్తున్నందుకు యువతల ఈయన పోలీసు ఇక్కడ ఈయనని కాల్ చేశారు, చంపేశారు. ఏమిటి అని అంటే ఆత్మరక్షణ కోసం వాళ్ళని ఆయనను ఎలా కాపాలో తెలియట్లేదు అని. ఏంటండి అసలు ఆ కల్చర్? యుఎస్లో సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, ఇండియన్ పోలీస్ ఆర్ డిఫరెంట్, అక్కడ హోమ్ సెక్యూరిటీ పోలీస్ ఆర్ డిఫరెంట్. ఇండియాలో మీకు నైజీరియన్స్ ఎంతమంది ఉంటారు చెప్పండి? ఒక 100. హైదరాబాద్ వాళ్ళు తీసుకుంటాం, ఒక నైజీరియన్స్ ఎంతమంది ఉంటారు? ఒక 1000 మంది ఉంటారు, 2000 మంది ఉంటారు, అంతే కదమ్మా. మీకు సౌత్ కొరియా నుంచి వచ్చిన వాళ్ళు ఒక 100 మంది ఉంటారు అనుకుందాం. అదే మీరు ఒక రష్యా నుంచి వచ్చిన వాళ్ళు ఒక 10-15 మంది ఉంటారు, అంతే కదమ్మా. నేను చెప్తూనే పాపులర్గా ఇండియాలో ఉన్న వాళ్ళ గురించి అబ్రాడ్ నుంచి. బంగ్లాదేశ్ వాళ్ళు ఉంటే ఒక 2000 మంది ఉంటారు. పాకిస్తాన్ నుంచి ఎప్పటి నుంచో వచ్చి సెటిల్ అయిపోయిన వాళ్ళు ఒక 4000 ఉంటారు హైదరాబాద్లో చెప్తాను, ఇంకా వేరే దేశాలు. కానీ 50 to 40% అక్కడ సిటీస్ అన్నిట్లో కూడా, అది వాషింగ్టన్ DC కావచ్చు, ఫ్లోరిడా కావచ్చు, లేకపోతే లాస్ ఏంజల్స్ కావచ్చు, అన్ని సిటీస్లోనమ్మా మోర్ దెన్ 40% to 50% ఫారినర్స్ ఉంటారు అక్కడ. అక్కడ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు, ఒకప్పుడు ఇండియాలో వెళ్ళి అక్కడికి సెటిల్ అయిపోయి సిటిజన్షిప్ తెచ్చుకునేవాళ్ళు. ఈ నిష్పత్తులు తీసుకుంటే కొన్ని సిటీస్లో ఏమవుతుందంటే 30% అక్కడ అమెరికాలో బోర్న్ అండ్ బాటప్ వైట్ పీపుల్ ఉంటారు. మ్యాక్సిమం అందరూ కూడా అన్ని రకాల కల్చర్ సంబంధించిన వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ అందుకే ఏమంటారంటే వాళ్ళని చాలా ఒక పెక్యులర్ వర్డ్ వాడతారు, వాళ్ళని ఎలియన్ అంటారు. ఏలియన్ అంటే ఎవరంటారు అనుకుంటున్నారు మీరు? ఏలియన్ 1, ఏలియన్ 2, గ్రహాంతరవాసి. దాన్ని ఏలియన్ అనే పదం వాళ్ళకి వాడతారమ్మా. అంటే ఇండియన్ని ఏలియన్ అంటారు, ఆ దేశంలో కలుపుకోరు. మళ్ళీ ఇక్కడికి ఇండియాకు హైదరాబాద్కి వస్తున్నాం. ఒక నైజీరియన్ అతను రోడ్డు మీద వెళ్తే అతను ఒక డ్రగ్ పెడ్లర్ కింద చూస్తాం మనం, డ్రగ్స్ మోసుకెళ్ళేటువంటి ఒక క్యారియర్ కింద మనం చూస్తాం అతన్ని. ఆడవాళ్ళని చూసినా సరే ఇలా డ్రగ్స్ తీసుకెళ్తున్నారు. ఎక్కడైనా షాప్ దగ్గరికి వచ్చినా కొంచెం అన్టచబుల్గా కొంచెం దూరంగా ఉంటారు, ఎందుకంటే వీళ్ళందరూ క్రైమ్ రేటు ఆ కంట్రీలో ఎక్కువ. ఇక్కడ వచ్చిన వాళ్ళని చూసేటప్పుడు కూడా ఆ కంట్రీని దృష్టిలో పెట్టుకుని చూస్తారు, గమని కలవరు. దీనికి ఒక 100 రెట్లు ఇన్సెక్యూరిటీ అక్కడ అమెరికాలో ఉంటుంది ఫారినర్స్ మీద. ఇప్పుడు ఫారినర్ ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఏలియన్ అంటే ఇతర దేశస్తులు ఆ దేశంలో ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసేటప్పుడు పోలీస్ వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే, చిన్న మూవ్ ఏదైనా అయితే ముందు షూట్ చేసేయండి అంటారు. అమెరికాలో ఉండేటువంటి ఆ వైట్ పీపుల్ మీద కానీ, అమెరికాలో ఉండేటువంటి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిపోయిన బ్లాక్ పీపుల్ కానీ, అమెరికాలో ఉండేటువంటి ఇండియన్స్ కానీ, యుఎస్ ఇండియన్ సిటిజన్స్ కానీ ఈ ట్రీట్మెంట్ ఉండదు. ఇప్పుడు చదువు కోసం వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగం కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు కంట్రోల్ చేయడానికి ముందు వాయిస్లో చెప్తారు. ఫస్ట్ మీరు అదుపులోకి రండి, వెంటనే సరెండర్ అవ్వండి, కత్తులు పడేసేయండి, కింద పడేసేయండి. ఇమీడియట్గా పడేస్తారా లేదా ఇమీడియట్ అడుగుతారమ్మా వాళ్ళు. మీరు పడేసేయండి, కత్తి పడేసేయండి, బ్యాక్ అంటే వాళ్ళు వెంటనే ఏం చేస్తారంటే చేతులు వెనకాల పెట్టుకుని నీ డౌన్ అవ్వాలి ఫస్ట్. నీ డౌన్ అవ్వకపోతే కనుక వెంటనే వాడు నీ డౌన్ అయిపోతాడు. నీ డౌన్ అయ్యాడంటే సరెండర్ అయినట్టు లెక్క. ఇండియాలో ఆ సిస్టమ్ లేదమ్మా మనకి, అందుకే హైదరాబాద్లో కానీ ఇవన్నీ ఆ సిస్టమ్ తెలియక మనకి నీ డౌన్ అవ్వరు. ఇక్కడ ఆయన పట్టుకున్నాడు, చేజ్ చేసి పట్టుకుంటా, చేజింగ్ అనేది కూడా మన హైదరాబాద్ తక్కువే ఉంటుందమ్మా, ఈజీగా దొరుకుతాడు. అక్కడేమవుతుంది, నీ డౌన్ అవ్వాలి. నీ డౌన్ అన్నది ఇట్స్ ఏ ప్రిన్సిపల్. ఆ నీ డౌన్ అవ్వని వాళ్ళందరినీ కూడా వాళ్ళు షూట్ చేసే అధికారం ఆ హోమ్ సెక్యూరిటీకి వాళ్ళకి ఉంది. అంటే ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటున్నారు, ఇద్దరు చేతిలో కత్తులు ఉన్నాయి. కత్తి అనేది ఒక డేంజరస్ వెపన్, అది ఎవరినైనా పడవచ్చు, పోలీస్ ఆఫీసర్ని కూడా పడవచ్చు. అందుకని అది గనక రిమూవ్ చేసి కింద పడేనంతసేపు కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా సరే అక్కడ పోలీసుని సపోర్ట్ చేస్తుంది. అక్కడ మళ్ళీ అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ నువ్వు ఎందుకు ఎట్లా చేసావని అడుగుతారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. నేను అందుకే చేయను, నాకు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యా, నాకు అత్తే నా మీద వేస్తే ఏంటి అన్న ఇన్సెక్యూరిటీ ఏదో పోలీస్ వాడు చెప్పుకుంటాడు.
ఇక్కడ ఏమైందంటే అమ్మ మా తెలంగాణ పిల్లవాడు ఏం చేశాడంటే ఆ గ్రూప్లో ఆ రోజు అక్కడ ఉన్నాడు, ఇద్దరు కత్తులతో పొడుచుకుంటున్నారు, ఆ గ్రూప్లో అతను ఉన్నాడు. దాంతో ఇట్స్ నాట్ ఇన్సిడెంటల్ జరిగిందని నేనైతే అనుకోవట్లేదు. అక్కడ యాక్సిడెంట్గా ఏంటంటే అక్కడ కత్తులు పడైపోయేసరికి ఆ షూట్ చేసేటువంటి ప్రక్రియలో అతనికి వెళ్ళి అతనికి తగిలింది అని నేను అనుకుంటున్నాను. అందుకని ఇంటెన్షనల్గా చేస్తే అక్కడ కమిషన్ చాలా చాలా పకడ్బందీగా ఉంటుందమ్మా. ఏదైనా పోలీస్ వాడు కనుక తప్పు చేస్తే అతని మీద యాక్షన్ చాలా సివియర్గా ఉంటుంది, అంత ఈజీగా తీసుకోరు వాళ్ళు. ఇక్కడైతే సస్పెండ్ చేసేస్తారు, బట్ అక్కడ సస్పెండ్ చేయటం కాదు, వాడిని కూడా జైల్లో పెడతారు, వాడిని కూడా మామూలు క్రిమినల్ లానే చూస్తారు. అందుకని అంటే అక్కడ ఎటు వాట్ వి కాల్ ఫేవరెటిజమ్స్ ఏమి ఉండవు. పోలీస్ ఆఫీసర్ సుపీరియర్ ఆఫీసర్ అయినా ఇన్ఫీరియర్ ఆఫీసర్ అయినా సరే పోనీ నా కోసం పనిచేసే ఫేవరెటిజం ఉత్తాగే ఉండదు. ఒకటి మాత్రం అమెరికాలో ఉండేటువంటి సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ కాల్, సెకండ్ కాల్, థర్డ్ కాల్ అంటారు. అది బుక్స్లో కనపడతాయి కానీ వాళ్ళు పాటించేది. ఫస్ట్ కాల్ అంటే వాడు ఫస్ట్ ఏదైనా వార్నింగ్ ఇచ్చినప్పుడు సరెండర్ అయిపోయే దగ్గరికి వచ్చి సారీ చెప్తే వదిలేస్తారు. సెకండ్ కాల్ ఆడు సరెండర్ అయిపోయే దగ్గరికి వచ్చేసి లాస్ట్ టైం చేశానండి, ఈసారి కూడా చేశాను, క్షమించండి అంటే వదిలేస్తారు. థర్డ్ కాల్కి అరెస్ట్ చేస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, రాంగ్ సిగ్నలింగ్, రాంగ్ పార్కింగ్ కావచ్చు, లేదా సిగ్నల్ జంపింగ్ కావచ్చు, ఏదైనా సరే ఈ 3 కాల్స్కి అయితే క్షమించేస్తారు. ఒకవేళ అరెస్ట్ చేసినా సరే, కోర్టుకి వెళ్ళినా సరే, మన మధ్యన చనిపోయారు ఆయన జస్టిస్, ఒక ఆయన ఎక్కువ వీడియోస్ వైరల్ అవుతూ ఉండేవి మనకి, ఆయన అమెరికన్ జడ్జి, ఆయన అందరిని క్షమిస్తూ ఉంటాడు అని చెప్పి ఒక ఏదో నాడు ఉంటుంది. దాంట్లో ఏంటంటే ఫస్ట్ టైమా అని అడుగుతాడు అతను. అంటే ఫస్ట్ టైం అంటే ఎస్ ఫస్ట్ టైం అనేసరికి దెన్ వై యూ హ్యావ్ గాన్ అంటే వాడు ఎక్స్ప్లెయిన్ చేసాడు అన్నమాట ప్రాపర్గా. ఐ హ్యావ్ అన్ ఎమర్జెన్సీ టు అటెండ్, లేకపోతే నా క్లాస్కి వెళ్ళాలండి అందుకని ఏం చేయాలో తెలియలేదు, డ్రంక్ అండ్ డ్రైవ్ నేను చూసుకోలేదండి, హ్యాంగ్ ఓవర్లో, ఇది దేనికైనా క్షమిస్తారు. మన వాళ్ళకి ఏంటంటే కొంచెం అడమెంట్నెస్ తగ్గాలి అక్కడ. మన ఇండియన్ పోలీస్ కనపడితే మరి ఫస్ట్ వాడికి ఏంటంటే లంచం ఇవ్వాలా, లేకపోతే అతను ఫోన్ చేయించాలా, లేకపోతే పారిపోవాలా, ఇవి తగ్గించుకుని అక్కడ ఉంటే సేఫ్గానే ఉండొచ్చు. అందుకని నేను అక్కడ పోలీస్ ఆఫీసర్ని నేను సపోర్ట్ చేస్తాను కాదు కమ్మా, బట్ వాళ్ళు ఉండే మెథడాలజీస్లో వాళ్ళు షూటింగ్ అనేది వాళ్ళకి ఈజీగా ఇచ్చినటువంటి ఒక లైసెన్స్. నాట్ ఓన్లీ పోలీస్, గన్ ఈజ్ నాట్ ఫర్ పోలీస్ ఎలోన్. మనుషులు కూడా మనోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి గన్నులు పెట్టుకుని చేసుకునేవాళ్ళు. గన్ ఎందుకు అవసరం అంటే ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి చెప్తారు. ఆ ప్రక్రియలో ఏదైనా జరిగింది. కానీ ఒకవేళ నిజంగా మన తెలుగు పిల్లవాడిని, మన తెలంగాణ వాడికి కనుక అన్యాయం చేశారు అనుకుంటే మన ఎంబసీస్ ఉంటాయి, అక్కడ కన్సల్టెంట్స్ ఉంటాయి, ప్రతి సిటీలోనూ కన్సల్టెంట్. హైదరాబాద్లో యుఎస్ కన్సల్టెంట్ ఉంది, ఇంకా సౌత్ ఇండియాలో మళ్ళీ మెడ్రాస్లోనే ఉంది, ఇంకా మిగతా చోట్ల ఎక్కడా లేదు. ఆ కన్సల్టెంట్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి. మా పిల్లవాడిని ఇట్లా చేశారు, అటాక్ చేశారంటే వెంటనే వాళ్ళ ఎంబసీ ద్వారా ఒక డిప్లొమసీ నడుస్తూ ఉంటుంది. ఇది చాలా సీరియస్ ఈవెంట్ అక్కడ. అందుకని అంతవరకు రాలేదు అంటే అక్కడ ఏదో యాక్సిడెంటల్గా అనేది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. అది ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సివియర్గా మనం ఆలోచించుకోకూడదు. కానీ ఒకటి ఏంటంటే మనం ఇంకో కంట్రీకి వెళ్ళినప్పుడు మన లిమిట్స్లో మనం ఎప్పుడు ఉండాలమ్మా. మన లిమిట్స్లో లేకుండా మనం విచ్చలవిడిగా అక్కడ గన్ ఇచ్చేసారు కదా కొట్టుకుంటా ఉంటే మనం ఏదో పెద్దరాయిలాగా మనం వెళ్ళి అక్కడికి తీర్పు ఒక గొడవ జరుగుతుంది అంటే అక్కడి నుంచి తప్పించుకుని దూరం వెళ్తే అది మంచిది. తల్లిదండ్రుల గురించి నేను బాధపడుతున్నాను. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారు, ఆ భవిష్యత్తు గురించి, పెళ్ళైతే వాళ్ళ భార్య పిల్లలు ఎంత బాధపడి ఉంటారు. కొంచెం అట్లాంటి జరుగుతున్నప్పుడు ఆ ఏరియాస్కి వెళ్లకుండా ఉంటే, ఎందుకంటే ఫారెన్ ప్లేస్ అది, మన ఇండియన్ ప్లేస్ కాదు, ఎక్కడికైనా ఎవరికైనా చెప్పడానికి కొంచెం జాగ్రత్తగా మన వాళ్ళే ఉండాలని నా ఉద్దేశం. కరెక్ట్గా చెప్పారండి. నిజంగా దేశం కానీ దేశంకి వెళ్ళినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ.